బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకను ప్రశ్నించి వినిపించగలిగే సత్తా ఉన్న ఏకైక పార్టీ అని చెప్పడం జరిగింది. ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని బలాన్ని గలాన్ని వినిపించుకుంటూ వస్తున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీని. గత 24 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘ పోరాటం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నిరుద్యోగ యువతకు సరైన అవకాశాలు ప్రాథమికంగా ప్రైవేటు పరంగా కల్పించడం కోసం ఎంతగానో కృషి చేసింది. కానీ ఆ కృషిని ప్రజలకు చెప్పుకోలేకపోయింది. ఎన్నో ప్రభుత్వ సంస్థలను స్థాపించినా కానీ అవి కొంత మేరకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతవి. ప్రైవేటు రంగం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ఖచ్చితంగా ప్రజలలో చైతన్యం వస్తుంది, ప్రజల ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయని చెప్పి బోయినపల్లి వినోద్ కుమార్ చాలా విషయాలను మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ అనేది పోరాటాల గడ్డ. కరీంనగర్ నుంచి ఎప్పుడైనా పోరాటం మొదలవుతుంది. తెలంగాణ అభివృద్ధి కూడా కరీంనగర్తోనే మొదలయ్యింది. తెలంగాణ పతనం కూడా కరీంనగర్తోనే కావద్దు. కరీంనగర్లో ఒక బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టయితే ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి పదంలో పోతుంది, కానీ పతన మార్గాన్ని నాశనం చేస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో విషయాలను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు కేవలము వాళ్ళ సులాభం కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పనిచేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం గొప్పగా చాకచక్యంగా చాతుర్యంగా పనిచేస్తుందని ఆయన చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దు. ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకుంటుంది. అతి తొందరలోనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజు వస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది.